దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ 56 చదివితే, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము. దేవుడు మనకి జయము అనుగ్రహించాడు. జయము అనుగ్రహించాడు అంటే ఆయన సిలువెక్కి అపవాది తల చితక తొక్కి మనకి జయము అనుగ్రహించాడు. మనల్ని పరలోకానికి నడిపించాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. పరలోకంలో మనకి నివాసాన్ని అనుగ్రహించాడు. అక్కడ నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల కోసం మనం ఇక్కడ ఎంత కష్టపడతామో, ఒక కిరీటం ఉంటుంది, మనకి బహుమానం ఉంటుంది. అలా బహుమానం ఉంటుందని. కానీ పరలోకానికి మనం ఎలా వెళ్తాము చెప్పండి? పరలోకానికి మనం ఎలా వెళ్తాము? ఇక్కడ కొన్ని పనులు అప్పచెప్పాడు దేవుడు. ఆయన త్యాగం చేసి, ప్రాణం పెట్టి, రక్తం కార్చి మనకి ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆయన పని చేస్తే మనము అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ బహుమానం పొందుకుంటాం, కిరీటం పొందుకుంటాం. ఆయన బహుమానం ఏమిటంటే, ఎప్పుడు వస్తుందో తెలియదు, రెప్పపాటును వస్తుందంట. ఇలా రెప్ప పడగానే అక్కడ మనం కళ్ళు తెరుస్తామంట. అది చూడండి, 50 చదువుతున్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 వచనము, సహోదరులారా, నేను చెప్పేది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నెరవు. ఈ రక్త మాంసములతో మనము పరలోక రాజ్యానికి వెళ్ళము. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు క్షయత అక్షయత. అక్షయత అంటే క్షయము అక్షయము. క్షయం అంటే ఏమిటి? కాదు, టెంపరవరీ. ఈ లోకంలో ఉన్నది శరీరం అంతా కూడా క్షయము. అక్షయము అంటే యుగ యుగాలు దేవుడితో ఉండేది అక్షయత. అంటే దేవుడితో ఉండేది మనము అక్షయత. క్షయత అంటే టెంపరవరీ, కొన్ని రోజులు ఈ శరీరంలో ఉన్నగా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మరణపు ముళ్ళు పాపము. ఈ మరణపు ముళ్ళుని యేసయ్య సిలువలో అపవాది తల చితక తొక్కి ఆయన మరణించి ఆ జీవాన్ని మనకిచ్చి ఏం చేశాడంటే, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించాడు. ఈ జయం మూలంగా మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మనము దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, రెప్పపాటున కడబూర మోగగానే రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము పరలోకానికి వెళ్తాం. రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు. మార్పు పొందుదుము. మనము అక్షయముగా మారతాం. మనం ఎప్పుడైతే అక్షయముగా మారతామో, మనము పరలోక రాజ్యంలో మనకి నివాసాలు ఉంటాయి. మనకి ఒక మహిమ శరీరం వస్తుంది. ఈ మహిమ శరీరంలో మనము పరలోక రాజ్యంలో మన ఒక నివాసాలకి స్వాతంత్రించుకుంటాం. ఇప్పుడు అక్షయత గురించి, క్షయత గురించి మాట్లాడుకుందాం. అక్షయత అంటే ఏమిటి? ఇప్పుడు సంసోను ఏం చేశాడంటే, ఈ శరీరంలో ఉండి ప్రేమ అంట, పెళ్ళి అంట,
న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో శరీరాన్ని కనెక్ట్ అయ్యి వ్యభిచారం చేశాడు. అలాగా నాశనం బాగా యోచించాలి. సంసోనుకి ఏమి శిక్ష పడ్డదంటే శత్రువుకి అప్పగించబడ్డాడు. అలాగా తన యొక్క శరీరాన్ని తాను పాపానికి కనెక్ట్ చేసుకుని తాను ఏం చేశాడంటే ఈ భూమి మీద పాపానికి కనెక్ట్ అయిపోయాడు. అలాగే యేసూపు ఎలాగన్నాడంటే యేసేపు చూస్తే 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో యేసేపు ఏమో తాను చేసిన పని ఏమిటంటే సంతోషం, సమాధానం, ఆనందంతో ఒక దర్శనాన్ని, గురిని దగ్గర పెట్టుకుని ఏం చేశాడంటే తన గురి కోసమే బతికాడు. పాపంలో పడే సమయంలో ఆయన ఏం చేశాడంటే విజయం సాధించాడు. నా యజమాని భార్యని నాకు దేవుడు ఏం చేశాడు, నా యజమాని భార్యని నేనేం చేయాలి, పారిపోయి శిక్ష 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చూడండి ఇక్కడ 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2 వచనాలు చదివి వినిపిస్తాను. ఆదికాండము 39. చూడండి 10 చదివితే, ఆ దినమున యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకు ఆమె నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతని మీద పని మీద ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు అతను వస్త్రము పట్టుకుని శయనివ్వమని చెప్పగా తన వస్త్రము ఆమె చేతి విడిచి తప్పించుకుని పారిపోయెను. ఎందుకు? ఇక్కడ 39:2 చూస్తే యేసేపునకు తోడయ్యుండెను. ఎవరు? యెహోవా యేసేపునకు తోడయ్యుండెను. అలా తోడై ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు. ఇప్పుడు సంసోన్ అలా తప్పించుకోలేకపోయినందుకు తన శరీరాన్ని మలినం చేసుకున్నాడు కాబట్టి తన శిక్షకు పాత్రుడయ్యాడు. తన శిక్షకు అక్షయత అక్కడ వచ్చింది. అర్థమైందా మీకు? ఈ అక్షయత నుంచి మనము ధరించుకుని మన యేసుప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి త్యాగం చేసి అమూల్యమైన రక్తము చేత కడిగి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి తన రెప్పపాటును తీసుకెళ్లాలని, పరలోకానికి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా దేవుడు ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఈ సంసోను ఉన్న పరిస్థితి, యేసేపుకున్న పరిస్థితి ఒకటే. కానీ సంసోను బలహీనుడైపోయాడు, యేసేపు జయించాడు. ఇక్కడ యేసయ్య ఒక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తుందంటే సంఘము ఎలా ఉందో డిట్టు నేను నిన్ను ఎరుగుదును, నువ్వు ఎలాంటి వాడు అని నేను ఎరుగుదును, అలాగా అని ఒక్కొక్క సంఘం పేరు చెప్పి జయించాలి. ప్రకటన గ్రంథం తీయండి, 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తే చూడండి, 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకుని 7 దీపస్తంభములు సంచరించుచున్న చెప్పుల సంగతిని ఏమనగా, నీవు సహనమును కలిగి నీ నామము నిమిత్తము భరించి అలియలేదని నేను ఎరుగుదును. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క సంఘం పేరు చెప్పి మీరు జయించాలి అని చెప్పి ఇక సూచన చెప్పారు. జయించేవానికే మనకి ఏంటంటే ఒక ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడంటే మనం జయించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తాం. లేకపోతే మామూలుగా అందరిలాగే లోకం రీతిలో కలిసిపోతారు. క్షయత అనేది కొన్ని రోజులు మట్టికి ఉంటుంది, అక్షయత అనేది యుగాలు ఉంటుంది దేవుడితో. అది ఎలా లభిస్తుంది అంటే రెప్పపాటున లభిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి బహుమానం ఉంటుంది, కిరీటమా అని దేవుడు నిర్ణయిస్తాడు. అది దేవుడు నిర్ణయించి మనము క్షయత నుంచి అక్షయతను మారినప్పుడు ఈ శరీరాముని విడిచి
ఆ మహిమ శరీరానికి మారినప్పుడు దేవుడు తన మహిమతోని మనకు ఒక రూపం ఇస్తాడు, ఆ ఆత్మకు ఒక రూపం ఇస్తాడు. ఆ రూపం ఇచ్చి అక్కడ ఒక నివాసాలు ఏర్పడతాయి. అక్కడ మనం సంతోషంగా సమాధానంగా ఉంటాం. ఎప్పుడు అంటే పాపాన్ని జయించినప్పుడు. ఇప్పుడు దాకా అయ్యగారు చెప్పారు, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి, సంఘంలో ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఉండకపోతే క్షయతలోనే క్షీణించిపోతారు. అక్షయముగా మారాలి అంటే, రూపాంతరము చెందాలి అంటే, యేసుక్రీస్తులోకి రూపాంతరము చెందాలి అంటే దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. యుగ యుగాలు దేవుడితో ఆరాధించేవారు ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే చెక్ చేస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, అణువు పరీక్షిస్తాడు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఆ శోధన సహించేవాడు ధన్యుడంట. అలా శోధన సహించి 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 ఫిల్టర్ చేసి ఆయన క్షయత నుంచి అక్షయతలోకి తీసుకెళ్తాడు. అలా క్షయత నుంచి అక్షయతలోకి తీసుకెళ్ళినప్పుడు పరలోకంలో రూపాంతరము చెందుతారు. అర్థమైందా? ఇంత లోతు ఉంది వాక్యములో. ఎందుకంటే ఇరుకు మార్గం అనేది చిన్నది. ధనవంతుడేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడు కాల్తానే ఉన్నాడు. అయ్యా నన్ను పంపించాయా, దరిద్రుడిని పంపించాయా అని అంటున్నాడు, లాజర్ని పంపించాయా అంటున్నాడు. ధనవంతుడు చేసే పని, ధనవంతుడేమో ఉదారంగా బట్టలు వేసుకుని తన ఒక మహిమను పొందుకున్నాడు. బతికినంత కాలం బతికి ఏం చేశాడు? క్షీణించిపోయాడు. దేంట్లోని? క్షయతలోని. అక్షయత ఎవరికి వచ్చింది? లాజర్కి వచ్చింది, దరిద్రుడికి వచ్చింది. అలాగే అక్షయతలోని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, క్షయత అక్షయతలో రెప్పపాటున కడబోరమోగగానే నీ సన్నిధికి వచ్చి కిరీటం పొందుకుని ప్రభువా, స్మరణ, థైరైత అనేక సంఘాలతో నాయన ప్రభువును మాట్లాడి తండ్రి సంఘము ఎలా ఉండాలి తండ్రి నాయన మాకు తెలియపరిచావు తండ్రి. క్షయత ఏంటో అక్షయత ఏంటో తెలియపరిచావు తండ్రి. అయా తండ్రి, ఈ శరీరము కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ అక్షయతగా రూపాంతరము చెంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవునితో గడిచినప్పుడు ప్రభువా నాయన అక్షయతగా మారుతావు నాయన. పరలోకానికి వెళ్తావు తండ్రి, నివాసాలు కలుగుతాయి తండ్రి. ప్రభువా, ఈ వాక్యం ధ్యానించినప్పుడు దీంతోనే మాట్లాడని చెప్పావు తండ్రి. అయా నీ యొక్క వాక్యము తండ్రి, నువ్వు మాట్లాడావు నాయన. నీ మాటలు ప్రభు హృదయంలో భద్రపరుచుకున్నావు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.